మురుకులు జంతికలు ఎప్పుడు ఒకేలాగా ఒకే ఫ్లేవర్తో తిని బోర్ కొట్టింటుంది కదా. ఒక్కసారి ఇలాగా పచ్చిమిర్చి టొమాటో ఫ్లేవర్తో ట్రై చేసి చూడండి. ప్రతిసారి మళ్ళీ ఇలాగే చేసుకుంటారు, అంత బాగా ఉంటాయి. దీనికోసం మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి కారంకి సరిపడా వేసుకోండి. 1 టీ స్పూను వాము, 1 టీ స్పూను కల్లుప్పు, అలాగే టొమాటోలు వచ్చేసి నేను ఇక్కడ తక్కువ వేసుకున్నానండి. 1 కప్పు పిండికి 1 టొమాటో చొప్పున వేసుకోండి. నేను ఇక్కడ 4 కప్పుల పిండి తీసుకుంటే 2 టొమాటోలు వేసుకున్నాను. ఫ్లేవర్ బాగా రావాలి అనుకుంటే వేసుకోండి. ప్రెజెంట్ నా దగ్గర అవైలబుల్ లేకపోతే నేను 2 వేసి చేశాను అన్నట్టు. 2 కప్పుల శనగపిండి, 1/2 కప్పు నువ్వులు, అలాగే పసుపు, ఉప్పు, మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి టొమాటో పేస్ట్ కూడా వేసేసుకొని 1 గరిట అంటే 1/2 కప్పు దాకా వేడి నూనె వేసేసుకొని పిండిని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. వీడియో మీకు ఇంకా డీటెయిల్గా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన రిలేటెడ్ వీడియోలో ఉంటుందండి. యారో మార్క్ ఉంటుంది కదంటే ప్లే బటన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేస్తారంటే ఫుల్ వీడియో ఓపెన్ అవుతుంది. పిండిని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఉండ కడితే మనకి ఉండ ఫామ్ అయితే కరెక్ట్గా నూనె సరిపోయినట్టు, లేదంటే ఇంకొంచెం వేసుకొని కలుపుకోండి. తర్వాత కొన్ని చన్నీలు వేసుకుంటే పిండి ఇలాగైతే కలుపుకోవాలి. ఇలా కలిపి ఒక 10 నిమిషాలు పక్కకి రెస్ట్కి పెట్టేసి తర్వాత ఇంకా మురుకుల గొట్టం తీసుకొని అందులోకి మనకి నచ్చిన సైజులో బిళ్ళ అయితే సెట్ చేసుకోవాలి. నేను ఇక్కడ సన్న కారపూస దానికి కొద్దిగా పెద్ద సైజులో అయితే వేసుకున్నాను. తర్వాత గొట్టానికి మనం ఇలాగా నూనె రాసేసుకొని దానికి సరిపడా పిండిని అయితే ఫిల్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, బట్ టొమాటో క్వాంటిటీ కొంచెం పెంచుకోండి. మీరు కామెంట్ చేయొచ్చు, మరి మీరు ఎందుకు చూపించలేదు అనేసి. నేను చెప్పాను కదా, నా దగ్గర ప్రెజెంట్ అవైలబుల్ లేక 2 వేసాను. ఇలాగా నూనె హీట్ ఎక్కిన తర్వాత మనము నూనెలో ఈ విధంగా వేసేసుకొని మనము వెంటనే టర్న్ చేశారంటే విరిగిపోతాయండి. కొద్దిగా బబుల్స్ రావడం తగ్గిన తర్వాత ఇలాగా రెండో సైడ్కి తిప్పేసి మంచి కలర్ వచ్చేలాగా కాల్చుకున్నారంటే క్రంచీగా మంచిగా కరకరలాడుతూ మీకు ఈ జంతికలు అయితే రెడీ అవుతాయి. చూసారు కదా, ఇలాగ మంచిగా ఆయిల్ స్ట్రెయిన్ అయ్యడానికి ఇంకొక స్ట్రైనర్లో వేసేసుకొని ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ అయిన తర్వాత ఒక డబ్బాలో చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే మీకు ఎన్ని రోజులైనా కూడా, అంటే నెల రోజులైనా కూడా మనకి ఫ్లేవర్ చేంజ్ అవ్వదు, అలాగే మెత్తపడవు. బియ్యపిండి 4 కప్పులు తీసుకుంటే 2 కప్పుల శనగపిండి వేసుకోవాలి, 1/2 కప్పు నువ్వులు, అలాగే 1/2 కప్పు వేడి నూనె, ఇంకా స్పైసెస్ అన్నీ మనకి కావాల్సినంత వేసేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళొక వీడియోతో కలుద్దాం. బాయ్.